టు మై ఛానల్ మెహతాస్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మా అన్న కోసం నేను రాఖీ తయారు చేశానండి. ఆ రాఖీ వీడియోనే ఇది. నేను రాఖీ రెడీ చేయడానికి ఇవంతా మెటీరియల్ని యూజ్ చేశానండి. ఫస్ట్ ఓహెచ్పి షీట్ తీసుకున్నానండి నేను. ఆ ఓహెచ్పి షీట్ మీద ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి, ఇది రౌండ్ సైజ్ కుందన్, ఈ కుందన్ని ఫస్ట్ స్టిక్ చేసుకొని తర్వాత దాన్ని చుట్టూరా కూడా మరి ఫ్యాబ్రిక్ గ్లూని పెట్టాలి. తర్వాత ఇది బాల్ చైన్ అండి. ఈ బాల్ చైన్ కూడా మనకి ఎంత మెజర్ కావాలో అంత మెజర్ కట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ రిపీట్ అండి. బాల్ చైన్ చుట్టూ కూడా ఇలాగే ఫ్యాబ్రిక్ గ్లూని వేసుకొని మనం స్టోన్ లేస్ అండి, ఒకటి బాల్ చైన్ లైన్, నెక్స్ట్ స్టోన్ లేస్ చైన్, ఇది స్టిక్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఈ సైజ్ కుందన్స్ అండి, గోల్డ్ కుందన్స్ ఇవి. దీని కరెక్ట్ నేమ్ ఏంటో నాకు కూడా తెలీదు. ఇలా కరెక్ట్గా ఫస్ట్ స్టిక్ చేసుకోవాలండి. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకున్న తర్వాత ఈ రౌండ్ కుందన్స్ని, గోల్డ్ కలర్ కుందన్స్ని కూడా అలాగే స్టోన్లెస్ చుట్టూ అటాచ్ చేసుకోవాలి. ఇదంతా రౌండ్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మరి ఇంకొక లైన్ అండి, ఫ్యాబ్రిక్ గ్లూ కుందన్స్ చుట్టూరా ఫ్యాబ్రిక్ గ్లూని పెట్టాలి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ గ్లూ, ఇప్పుడు ఈ గ్లూ మీద కూడా స్టోన్లెస్ చైన్ అండి. ఈ స్టోన్లెస్ చైన్ కూడా మనకి ఎంత మెజర్ కావాలో కట్ చేసుకొని ఈ కుందన్స్ చుట్టూరా గ్యాప్స్ లేకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇంకంతే అండి. ఇదంతా తీసుకుని మనం ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా ఓహెచ్పి షీట్ని కట్ చేసుకొని ఇలా రౌండ్గా పెట్టుకోవాలి. ఇది ఉలన్ థ్రెడ్ అండి. మనకి టై చేయడానికి థ్రెడ్ నేను ఈ కలర్ తీసుకున్నాను. దీనికి బ్యాక్ సైడ్ ఇలా ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకొని దాని మీద ఈ ఉలన్ థ్రెడ్ అయితే పెట్టేసుకోవాలి. నేను చెప్పేదానికన్నా ఈ వీడియోలో చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఇది థ్రెడ్ ఒకటి వెళ్ళిపోతుందండి ఇలా పెట్టేసి, కాబట్టి నేను దాని మీద మామూలు ఒక వైట్ పేపర్ కానీ ఒక చిన్న అట్ట కానీ లేండి దాని మీద స్టిక్ చేసేయాలి ఫ్యాబ్రిక్ గ్లూ సహాయంతో. తర్వాత దీనికి ఎక్స్ట్రా ఈ వైట్ కలర్ అంతా ఎక్స్ట్రా ఉంది కదండి పేపర్, ఇదంతా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇది ఇంకా తడిగా ఉందండి, అందుకు గ్లూ కనిపిస్తుంది, ఆడితే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సైడ్ ఉలన్ థ్రెడ్ కూడా మనము కొంచెం డిజైన్ చేసుకోవాలనుకున్నాను నేను. ఇలా ఒక్కొక్క సైడ్ ఇలా 2 సైడ్ ఉంది కదండి థ్రెడ్, 2 సైడ్లో నుంచి ఒక్క సైడ్ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలాగా నిడిల్ సహాయంతో కూడా ఎలాగైనా కూడా మీ ఇష్టం. ఇలా ఒక పూస, ఒక వైట్ పూస, ఒకటి గోల్డ్ పూస లాగా నేను వేసుకున్నాను. ఇంకొక సైడ్ కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్ సేమ్ వీడియోలో చూపించిన విధంగా పూసలు అనేది ఎక్కించేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక సైడ్ మనం ఎలా అయితే ఎక్కించుకున్నామో ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ కూడా ఇలా 2 సైడ్స్ కూడా మనం పూసలు వేసుకున్న తర్వాత, ఇది డిజైన్ మీ ఇష్టం అండి, నాకు ఇలా నచ్చింది నేను చేసుకున్నాను. పూసలు అనేది మీకు ఇష్టం, అది ఆప్షనల్. ఇలా పూసలు ఎక్కించిన తర్వాత మనము ఆ పూసలు అనేవి బయటికి రాకోకుండా ఇలా ఒక ముడి అనేది వేసుకోవాలి, ఒక నాట్ అనేది వేసుకోవాలండి. పూసలు ఉన్న చోటంతా 4 సైడ్స్ కూడా ఇలాగే ఒక నాట్ అనేది వేసేసుకోవాలి. పూసలు జారిపోకుండా ఉంటాయి మనకి. ఇది అంతా డ్రై అయిపోతే లుక్ అనేది బాగా కనిపిస్తుందండి. నాకైతే ఈ డిజైన్ నచ్చి ఈసారి నేను మా అన్నకు ఓన్గా రాఖీ తయారు చేసుకోవాలనుకొని చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.